అసెంబ్లీలో జరిగే చర్చలకు సంబంధించిన బుక్స్ ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. బుక్స్ ఇచ్చే సమయానికి బీఆర్ఎస్ సభ్యులు సభలో లేరంటూ మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. దేమే మాట్లాడాలనేది కూడా అర్థం కావట్లేదు అధ్యక్ష. ఎందుకంటే పుస్తకాలే పంపలేదు, మాకు పుస్తకాలే ఇవ్వలేదు. ఇప్పుడు పొద్దున ఇందులోకి వచ్చిన తర్వాత నేను సెక్రటరీ గారిని అడిగితే ఇప్పుడు తను తెచ్చి ఇచ్చేయండు. పొద్దుగాల 4:30 గంటలకు వచ్చినాయి సార్. మరి వారేమో మేము రెగ్యులర్గా ఇస్తాం సార్, అట్లనే పార్టీ ఆఫీసులో వచ్చి తీసుకుపోతారు అని చెప్పాడు. కానీ మరి పొద్దున 4:30కు వస్తే ఎవరు వచ్చి తీసుకుపోవాలి, ఎట్లొచ్చి తీసుకుపోవాలి, మేము దేని మీద ప్రిపేర్ కావాలి, దేని మీద మాట్లాడాలి. పొద్దున 4:30 గంటలకు బండి లోపలికి వచ్చి తెచ్చిందా లేదా ఒకసారి ఎంక్వైరీ చేయండి. పొద్దున 4 గంటలకు పుస్తకాలు లోపలికి వచ్చినాయా లేవా మొత్తం రికార్డు ఉంటుంది. అసెంబ్లీలో గేట్ దగ్గర గేట్ పాస్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. చేయండి అధ్యక్ష. జరిగితే పొరపాటు జరిగిపోయింది, ఒప్పుకోవాలి, చెప్పాలి. ఇంకోసారి జరగకూడదు చూసుకోవడం అని చెప్పాలి ఎల్ఏ మినిస్టర్ గారు లేచి. కానీ మీకు అబద్ధం తప్పు సమాచారం ఇచ్చి మీతో అట్లా చెప్పిస్తే ఇదే పద్ధతి అధ్యక్ష. హరీష్ రావు గారికి పూర్తి స్థాయిలో తెలుసు. జగదీశ్వర రెడ్డి గారు అంటే మాట్లాడినరు అంటే ఒక అర్థం ఉంటుంది, కానీ హరీష్ రావు గారు మాట్లాడటం ఇది సమంజసం కాదు అధ్యక్ష. అనేక సందర్భాల్లో 10 సంవత్సరాల కాలహయంలో వారు ప్రశాంత్ రెడ్డి గారిని అడగండి, వారి డిపార్ట్మెంట్లకు సంబంధించి ఎప్పుడు వస్తూ ఉండే అధ్యక్ష. రేపు డిమాండ్స్ అంటే రాత్రి 9 గంటలకు 10 గంటలకు పెట్టేవారు అధ్యక్ష. రేపు 10 గంటలకు. నిన్న సెలవు దినం ఉంది. అదే రోజు మొన్న సాయంత్రం అధ్యక్ష అన్ని శాఖలకు సంబంధించిన డిమాండ్స్ పెట్టడం జరిగింది. ఎక్కడైనా పెట్టడం జరిగింది. మీరు వెళ్ళిపోతే మేమేం చేయాలా? మీరు వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళిపోతే మేమేం చేయాలండి? ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, డిమాండ్కి సంబంధించి ఈరోజు 29, 30 తేదీలు ఉన్నాయి. కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి డిమాండ్ సంబంధించి. రేపు కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. వారికి తెలియంది కాదు అధ్యక్ష. కేవలం మా హరీష్ రావు గారు ఏం చేస్తారంటే లేచి బుల్డోజ్ చేసే ప్రయత్నం, దాంతో తికమక చేసి ఈరోజు అందరినీ కన్ఫ్యూజన్ పెట్టే ప్రయత్నం వారు నిరంతరంగా చేస్తూ ఉంటారు అధ్యక్ష. ప్రతి పుస్తకం ప్రతిది కూడా వెతుక్కొని అందరు పోయిన తర్వాత లాస్ట్కు చివరి అటెండర్తో కలిసిపోయినా నేను. కానీ వెళ్ళిపోయిన రోజు మీరు తీసుకోకుండా పోయిననే మాట కరెక్ట్ కాదు సార్. అది దయచేసి మేము దాని నుంచి మేము దాని మీద సీరియస్గా ఇది కావట్లేదు, కానీ సరి చేసుకోండి రేపటికైనా అని చెప్పినాం తప్ప. వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఒకరోజు అయితే పొద్దున్న ప్లేస్ చేసిండ్రు డిమాండ్స్. పొద్దున నేనేమంటున్నాను గౌరవ జగదీశ్వర రెడ్డి గారిని కూడా తప్పకుండా వచ్చే క్రమంలో ఎక్కడైతే ప్రభుత్వ పరంగా ఉన్న శాఖలకు సంబంధించి సరైన సమయంలో డిమాండ్స్ బుక్స్కి సంబంధించిన ప్లేస్ చేయలేకపోతారో తప్పకుండా ముందే ప్లేస్ చేసే క్రమం చేపడదాం.